తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ సంచలనం సృష్టించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి క్వాలిఫైయర్ 2లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ రాయల్స్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రత్యర్థికి సవాలు విసిరే భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో రాజస్థాన్ బ్యాటర్లు విజయం సాధించారు. ఈ ఇన్నింగ్స్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 29 బంతుల్లో 334.48 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 12 సిక్సర్లు, 5 ఫోర్లతో మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. యువ ఆటగాడి ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ రాజస్థాన్ భారీ స్కోర్ సాధించడంలో కీలకంగా మారింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆది నుంచే ఒత్తిడికి లోనైంది. నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించడంలో ఆరెంజ్ ఆర్మీ ఘోరంగా విఫలమైంది. రాజస్థాన్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ సన్ రైజర్స్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్ చేర్చారు. జోఫ్రా ఆర్చర్ వేసిన కట్టుదిట్టమైన బంతులకు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పెవిలియన్ బాటపట్టారు. పటిష్టమైన సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ రాజస్థాన్ బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. పాట్ కమిన్స్, నితీష్ రెడ్డి, స్మారక్ రవిచంద్రన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు తక్కువ పరుగులకే అవుట్ కావడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది. 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్అౌట్ అయింది. ఈ ఓటమితో 2026 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. కప్పు కొట్టాలని ఆశించిన అభిమానుల కలలు ఈ ఎలిమినేటర్ మ్యాచ్తో కరిగిపోయాయి. టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వైఫల్యాలపై తీవ్ర సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టులో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. టోర్నీలో నిలవాలంటే తదుపరి క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గెలవాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్తో తలపడనున్న రాజస్థాన్ రైజర్స్ ఇదే జోరును కొనసాగిస్తుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కఠినమైన పిచ్ పై రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శించిన పట్టుదల, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్ల ఫామ్ ఆ జట్టుకు పెద్ద ఆస్తిగా మారాయి. పంజాబ్ గడ్డపై జరిగిన ఈ హై వోల్టేజ్ డ్రామా సగటు క్రికెట్ అభిమానిని కట్టిపడేసిందే. మొత్తంగా చూస్తే సన్ రైజర్స్ పోరాడినప్పటికీ భారీ లక్ష్యం ముందు తలవంచక తప్పలేదు. విజయ దుందుబి మోగించిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ రేస్లో తన పట్టును గెలుపుకుంది. గుజరాత్ టైటాన్స్తో జరిగే కీలక పోరు కోసం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతోంది.